హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు. ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేనండి మీ మురళి. ముందుగా సబ్స్క్రైబర్లకి, వీక్షకులకు మా వినాయక చవితి హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మంచి రుచితో, శుచితో, సువాసనతో కూడిన మన గణనాథుడికి ఇష్టమైన పూర్ణం ఉండ్రాళ్ళు ఈసారి ఈ వినాయక చవితికి ఈ విధంగా కొత్తగా ఉండ్రాళ్ళు చేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించుకుందాం. ఈ ఉండ్రాళ్ళు ఎలా చేయాలో తెలుసుకునే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సరే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్ళని తీసుకొని ఈ విధంగా బాగా మరగనివ్వండి. మనం ఈ విధంగా ఈ నీళ్ళని మరగబెట్టుకుంటేనే ఈ పూర్ణం కుడుములు చాలా బాగొస్తుంది అన్నమాట. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది అంగట్లో దొరికే పిండేనండి. నేను సపరేట్ గా దీనికి ఆడించలేదు, రెడీమేడ్ పిండే తీసి వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ కన్నా తక్కువ చక్కెర వేస్తున్నాను. ఈ చక్కెర వేసుకుంటే మనకి పై పిండి చప్పగా లేకుండా ఉంటుందండి. అందుకని కాస్త చక్కెర తగిలించుకోండి. 1 స్పూను నెయ్యి కూడా వేస్తున్నాను. బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ విధంగా నెయ్యి వేసుకుంటే మనకి పిండి అంటుకోకుండా వస్తుంది అన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. చూడండి, మనం వేసుకున్న చక్కెర, ఉప్పు, నెయ్యి మొత్తం పిండికి బాగా అబ్జర్వేషన్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం బాగా మరిగించి పెట్టుకున్న 1 కప్పు నీళ్ళని కొద్దిగా మాత్రమే పోసుకోండి. ఎక్కువ పోసుకోవద్దు, కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోండి. ఒక్కొక్క పిండి మనకి నీళ్ళని ఎక్కువ తీసుకుంటుంది, ఒక్కొక్క పిండి తక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనం చూసి ఈ విధంగా కొద్దిగా మాత్రం పోసుకొని కలుపుకోవాలన్నట్టు. చూడండి, మనం వేడి నీటిలో ఈ విధంగా పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నట్టు. ఈ పై పిండి ఉడికిపోయింది చూడండి. ఇప్పటికే మనకి సగం పైన ఈ విధంగా బాగా మెత్తగా కలిపేసుకొని ఈ విధంగా మనం బాగా చపాతీ చండిలాగా బాగా వంట చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి, మనం చేయి పెడితే ఈ విధంగా దిగాలన్నట్టు. ఇప్పుడు కరెక్ట్ గా మనకు సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా వెడల్పుగా ప్రెస్ చేసుకొని దీనిపైన మూత పెట్టి కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. చెమ్మ ఆరకుండా ఉంటుంది. పక్కన పెట్టేసుకొని ఇందులోకి పూర్ణం రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. సన్నగా తరిగిన బాదం, జీడిపప్పులు పులుకులు వేసుకొని కాస్త అలా వేడెక్కనివ్వండి. మీ ఇష్టానికి తగ్గట్టు బాదం పప్పు, జీడిపప్పు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇవి వేపుకునేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి. మాడిపోతే మనకి ఈ పూర్ణం బాగా రాదు. కాస్త మనకి బాదం, జీడిపప్పు వేడెక్కనిచ్చి 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. నేను ఇది మిక్సీ జార్ లో తిప్పుకొని వేస్తున్నాను. ఎక్కువ మనం దీన్ని వేపుకోవాల్సిన అవసరం లేదు. కాస్తంత వేడెక్కితే మనకి చాలన్నట్టు. చూడండి, ఈ విధంగా పచ్చి కొబ్బరిలోని చెమ్మ కాస్త మధ్యంత వరకు వేపుకోవాలి. అంతే. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు బెల్లం బదులు మనం నాటు చక్కెర కూడా వాడుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనకి బెల్లం మొత్తం కరిగి మనం వేసుకున్న కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పులోకి బాగా కలిసిపోవాలి. 1/2 స్పూను యాలక్కల పొడి వేసుకోండి. వేసుకొని బాగా ఈ విధంగా కలిపేసుకోండి. పైపిండి ముందే రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు లోపల పెట్టుకునే పూర్ణం కూడా రెడీ అయింది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం. స్టవ్ ఆపితే కాస్త చల్లారిన తర్వాత దీన్ని మనం ఉండలు చేసుకున్నామండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసుకోవచ్చు. నేను ఈ సైజులో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇదే విధంగా అన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం. చూడండి, మనకి పిండి మనం వేడి నీళ్ళతో ఇది చేసుకున్నాం కానీ చాలా సాఫ్ట్ గా మెత్తగా ఆల్రెడీ మనకి సగం పైన ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పెద్ద లెమన్ సైజ్ ఉండగా తీసుకున్నాం. ఇది మాత్రం ఉండగా తీసుకొని దీన్ని మూత పెట్టేసుకొని అరిటాక్కి ఆయిల్ అప్లై చేసుకోండి. మీ దగ్గర అరిటాకు లేకపోతే మామూలు ఎవరైనా వాడుకోవచ్చు అండి. ఈ ఉండని ఈ విధంగా పెట్టి బాగా ఇలా తట్టేసుకోండి. ఈ విధంగా తట్టుకున్న తర్వాత ఇందులోకి పూర్ణం పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా బాగా మిడిచేసుకోండి. పూర్ణం బయటికి రాకుండా ఈ విధంగా మిడిచేసుకొని ఇదే విధంగా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా ఉండలు చేసి
ప్లేట్ లో పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. 1/4 కప్పు బాస్మతి బియ్యం 1-3 సార్లు కడిగి ఇది రెడీ చేసుకునేటప్పుడే నానబెట్టి పెట్టుకున్నానండి. నీళ్ళంతా వంపేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని ఈ బాస్మతి బియ్యం బదులు మామూలు మనం అన్నం వండుకునే బియ్యం అయినా కూడా పెట్టుకోవచ్చండి. దీన్ని ఈ విధంగా బాగా అప్లై చేయండి. చూడండి, ఈ విధంగా ఎంత వరకు మనకి పడుతుందో అంతవరకు దీన్ని ఈ విధంగా అప్లై చేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని ఉండలకి మనం ఈ రైస్ ని అప్లై చేసుకున్నామండి. ఇడ్లీ పాత్రలో ఈ విధంగా నీళ్లు పోసుకొని మధ్య ప్లేట్ పెట్టుకొని ఇందులోకి నేను అరిటాకులు వేస్తున్నానండి. మీ దగ్గర అరిటాకులు లేకపోతే ప్లేట్లకి నూనె రాసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాలని ఈ విధంగా పెట్టుకోండి. చాలా బాగొస్తుందండి. ఒకసారి ట్రై చేశారంటే ఈ విధంగా పెట్టేసుకొని అరిటాకుల్లో మనం ఉడికించుకుంటే అరిటాకులో ఒక ఫ్లేవర్ ఈ ఉండ్రాలకు వచ్చి చాలా అద్భుతంగా ఉంటుందండి. వీలు పడితే అరిటాకులతో ఈ విధంగా ఉడికించుకోండి. లేదంటే ఇడ్లీ ప్లేట్కే నూనె అప్లై చేసుకొని పెట్టుకోండి. చాలా బాగుంటుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. అరిటాకుల ఫ్లేవర్ తో గుమగుమలాడుతూ మనకి ఈ పూర్ణం కుడుములు రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని మన వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి కొత్తగా వింతగా అద్భుతంగా ఉంటుందండి. గణనాథునికి నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా అద్భుతమైనటువంటి పూర్ణం ఉండ్రాలు మనం తయారు చేసుకున్నాం. దీన్ని అలాగే తీసి చూడండి, ఎంత సాఫ్ట్ గా మెత్తగా అద్భుతంగా తయారైంది. గణనాథునికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి అద్భుతంగా తయారైందండి. కొత్త రకంగా పూర్ణ కుడుములు రెడీ అయిందండి. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో, అద్భుతంగా ఉంటుందండి. చూడండి, అద్భుతమైనటువంటి ఇదే విధంగా మీరు మీ ఇంట్లో ఈ వినాయక చవితి తయారు చేసి మన గణపతికి నైవేద్యంగా సమర్పించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. ప్రేమతో వండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతుండండి. మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై. జై హింద్.